అక్యుపంక్చర్ యూనిక్ ఎందుకు అంటే నాడీ వ్యవస్థ మీద డైరెక్ట్‌గా పనిచేసే వైద్యం. మన శరీరంలో 72,000 నాడీ వ్యవస్థలున్నాయి. సో, వాటిని ఆ బ్లాకేజెస్‌ని అక్యుపంక్చర్ ద్వారా డ్యామేజ్ మెల్లిమెల్లిగా రికవర్ చేయొచ్చు. సో, అక్యుపంక్చర్‌లో మనకి బ్రెయిన్‌లో మోటార్ యాక్టివిటీని మళ్ళీ రికవర్ చేసే సామర్థ్యం అక్యుపంక్చర్‌లో. అందుకే పక్షవాతానికి అక్యుపంక్చర్ నంబర్ 1 వైద్యంగా పరిగణిస్తాం. వేరేస్ ఫిజియోథెరపీ అండ్ డ్రగ్ థెరపీలో మోటార్ యాక్టివిటీని మళ్ళీ రికవర్ చేసే అవకాశాలు లేవు. మనం రకరకాలుగా శరీరంలో గూడా మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడం, హార్మోన్స్‌ని కరెక్ట్ చేయడము, ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేయడము. సో, అండ్ అక్యుపంక్చర్ ఇట్‌సెల్ఫ్ కూడా బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతా ఉంటుంది. దానివల్ల రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ అంటే ఎస్పెషల్లీ స్కాల్ప్ అక్యుపంక్చర్, బాడీ అక్యుపంక్చర్ వల్ల మళ్ళీ రీజనరేట్ అవుతూ రికవర్ అవుతారు. సో, ఎర్లీ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకైతే 1-3 మంత్స్‌లో మనం మాక్సిమం రికవర్ చేయొచ్చు. లేట్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి అంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 95 పాయింట్ చేంజ్ పర్సెంట్ రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు.